ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఐటీ రంగంలో ఏం జరగబోతోంది? నిన్న టీసీఎస్ ప్రకటించినటువంటి వార్త ఇప్పుడు అందరి ఐటీ ఎంప్లాయీస్లోనూ, ముఖ్యంగా టీసీఎస్లో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్లో ఒక పెద్ద గుదిబండలాగా తయారైంది. రానున్న 24-25 లేదా 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 12,000 మంది ఉద్యోగులను కోత విధించినట్లుగా కూడా టీసీఎస్ ప్రకటించింది. నిజానికి ఎందుకు ఇంత సంక్షోభం? అసలు ఐటీ రంగంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఒకప్పుడు ఐటీ రంగంలో ఐటీ జాబ్ అంటేనే ఎంతో గర్వకారంగా ఊర్లలో పూట గడవని పిల్లల స్థాయి నుంచి ఇప్పుడు ఐటీ రంగంలో ఒక మంచి ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ స్థాయి వరకు చదువుకుంటే చాలరనైనా నీకు ఒక ఐటీ ఉద్యోగం వస్తే నీ జీవితం సెటిల్డ్ అనే స్థాయి వరకు కూడా ఐటీ మీద మక్కువతో చదువుకున్న వాళ్ళు కొంతమంది అయితే కనుక ఐటీ ఉద్యోగాలు ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతాయి, లేదంటే పెళ్ళిళ్ళు అవ్వవు అనే స్థాయి వరకు వెళ్ళినటువంటి ఈ ఐటీ రంగ సంస్థ ఇప్పుడు కుదేలవుతోంది. తాజాగా టీసీఎస్ ప్రకటించినటువంటి ఈ వార్తతో ఒక్కసారిగా ఐటీ రంగం పట్ల ఒక నిరాశ, నిస్పృష్టత, అంటే ఇంజనీరింగ్లు కష్టపడి చదువుకున్నా సరే ఉద్యోగాలు రాని పరిస్థితి, ఉన్నా సరే ఎప్పటి వరకు ఉంటాయి, ఎప్పుడు పోతాయో కూడా తెలియని పరిస్థితి. దీనికి ఆయా సంస్థలు ఇచ్చినటువంటి, ఆయా సంస్థలు అనడం కన్నా కూడా తాజాగా టీసీఎస్ఏ ఇచ్చిన ఒక ప్రకటన ఏంటి అంటే, ఆ సంస్థ ఇచ్చిన వివరణ ఏంటి అని అంటే, కొత్త టెక్నాలజీని డిప్లాయ్ చేసుకోవడంలోనూ లేకపోతే న్యూ టెక్నాలజీలోకి అడుగుపెట్టే ప్రక్రియలో కొంత క్లయింట్స్ నుంచి వచ్చే మాకు ఆన్సర్ ఏదైతే ఉందో అది చాలా ఆలస్యం అవుతున్న కారణంగాను, లేదంటే కనుక చాలామంది క్లయింట్స్ న్యూ టెక్నాలజీని డిప్లాయ్ చేసుకుని న్యూ టెక్నాలజీకి చేంజ్ ఓవర్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఒక విధంగా అయితే క్లయింట్స్ నుంచి వచ్చే సమాధానాలు ఆలస్యం అవుతున్న కారణంగా మరోవైపు న్యూ టెక్నాలజీని డిప్లాయ్ చేసుకొని ఈ చేంజ్ ఓవర్ పీరియడ్లో మేము కొంత ఎకనామికల్గా కూడా అడ్జస్ట్మెంట్లో భాగంగా ఎంప్లాయీస్ని తీసేయవలసి ఉంటుంది, లేకపోతే తొలగించాల్సి ఉంటుందని నేరుగానే ప్రకటించింది. ఐటీ కంపెనీలకి, ఈ సంస్థలకి ఏంటి అంటే, సహజంగా మనందరం కూడా ఏదైనా ఒక కంపెనీలోనో ఒక సంస్థలో ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో పనిచేస్తే అక్కడ ఒక హ్యూమన్ రిలేషన్ అనేది ఉంటుంది. అంటే కంపెనీకి ఆ ఎంప్లాయీకి మధ్య హ్యూమన్ బాండింగ్. కానీ ఐటీ రంగంలో మాత్రం అలా ఉండదు. ఐటీ రంగానికి, ఐటీ సంస్థలకు కావాల్సింది ఒకటే, వేరే కంపెనీస్తో మేము ఏ స్థాయిలో పోటీ పడుతున్నాం, ఎక్కడున్నాము. అట్ ద సేమ్ టైం నా ప్రోడక్ట్ మార్కెట్లో అన్ని సంస్థల ప్రొడక్ట్స్ కన్నా కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉండాలి, ముందులోనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏ క్లయింట్ అయినా సరే నా కంపెనీ త్రూనే ఆ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయాలి, లాభాలు గడించాలి. ఇదే వాళ్ళ ముందున్నటువంటి లక్ష్యం, రూపాయి అంతే తప్ప ఐటీ కంపెనీస్లో హ్యూమన్ రిలేషన్స్కి అలాగే హ్యూమన్ బాండింగ్కి అసలు చోటు ఉండదు. మీరు 20 ఏళ్ళు చేయనివ్వండి, 25 ఏళ్ళు చేయనివ్వండి, మీరు అవసరం లేదు అక్కడ, మీరు భారం అని అనుకుంటే తప్ప ఇమీడియట్గా వాళ్ళు తొలగించడంలో ఎటువంటి మొహమాటం కూడా ఆలోచించరు. వాళ్ళకి కావాల్సిందల్లా ఎకనామికల్ గ్రోత్ అండ్ ఎకనామికల్ బెనిఫిట్స్ మాత్రమే. హ్యూమన్ రిలేషన్స్కి, హ్యూమన్ బాండింగ్స్కి అసలు అక్కడ స్పేస్ ఉండదు. అది ఐటీలో ఉన్నటువంటి పెద్ద రిస్క్. అది పక్కన పెడితే ఇంకొక కారణం ఏంటి అని అంటే, ఐటీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇప్పుడు మిడిల్ రేంజ్ ఎంప్లాయీస్ అండ్ హై అండ్ ఎక్స్పీరియన్స్డ్ పేబుల్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఫ్రెషర్స్, మిడిల్ అండ్ హై రేంజ్ ఎక్స్పీరియన్స్ని, ఇక్కడ హై ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని కనుక తొలగించి వాళ్ళ ప్లేస్లో మిడ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని కనుక రీప్లేస్ చేస్తే, ఇక్కడ వీళ్ళకి ఒక 25-30% హైక్ ఇచ్చి అక్కడ రీప్లేస్ చేస్తే వీళ్ళే అక్కడ పనిచేస్తారు. వీళ్ళ ప్లేసెస్లో లోవర్ మిడిల్ ఫ్రెషర్స్, లేదంటే కనుక బిలో మీడియం, వీళ్ళ కింద ఉన్న స్థాయి ఉన్న వాళ్ళని ఆ మీడియం ఫేస్ పొజిషన్స్ ఇచ్చి కనుక వాళ్ళకి ఒక 15-20% హైక్ ఇచ్చి తీసుకొని వస్తే వాళ్ళు హ్యాపీగా అక్కడ గంటల తరబడి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ 100 మంది పని చేసే చోట కేవలం ఒక 50-60 మెంబర్స్తోనే పని చేయించుకునే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ లెక్క. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఐటీ రంగంలో ఒక సంక్షోభం అయితే రాబోతోంది. చాలా పెద్ద ఎత్తున చాలామందికి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాబోతోంది. ఇంత పెద్ద సంక్షోభం ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. లేకపోతే కనుక ఎవ్రీ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఇటువంటి సంక్షోభాలు వార్తలు వింటూనే ఉంటాము. ఆ సంస్థలో ఇంత వేల మందిని తీసేస్తున్నారంట, ఇన్ఫోసిస్లో ఇంతమందిని తీసేశారంట, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మార్చికి ఇన్ని వేల ఉద్యోగాలను తొలగించబోతున్నారనేసి వింటూనే ఉంటాము. కానీ ఇప్పుడు టీసీఎస్ ప్రకటించిన ఈ బిగ్ న్యూస్కి మాత్రం
అందరూ కూడా ఒక్కసారి ఐటీ రంగంలో అసలు ఏం జరుగుతుంది 12,000 మందిని అని అంటే నాటే జోక్, అది చిన్న విషయం ఏం కాదు. మొత్తానికి ఐటీ సంక్షోభానికి కారణాలు ఏవైనప్పటికీ కూడా లాస్ అవుతుంది మాత్రం మధ్యతరగతి కలలు కని ఐటీ ఉద్యోగాలు సంపాదించి ఒక స్థాయికి వచ్చి ఆర్థికంగా తను నిలబడి తన కుటుంబాన్ని నిలబెట్టినటువంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇది చాలా పెద్ద దెబ్బ. సో చూడాలి మరి ఇంకా ముందు ఎంతమంది ఎన్ని కంపెనీస్లో ఎంతెంత. ఇప్పుడు టీసీఎస్ ఒకటే ప్రకటించింది, రేపొద్దున్న ఇన్ఫోసిస్ లేకపోతే క్యాప్జెమినీ లాంటి సంస్థలు కూడా ప్రకటించడానికి రెడీగా ఉన్నాయనేది సమాచారం. మొత్తానికి ఐటీ రంగంలో మాత్రం ఎవరు ఊహించని ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతున్నారు ఐటీ ఎంప్లాయీస్. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.